ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్విన్స్ అడ్డా ఛానల్. ఇవాళ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. సరే బాయ్. మళ్ళా నేను స్కూల్కి పోతున్నా, క్లాస్ ఉంది, ఓకేనా? వీళ్ళు ఇంకా రాలేదా? సరేలే, కరెక్షన్ చేసుకున్నాం, బుక్స్ ఉన్నాయి కదా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చాక్లెట్ కావాలి. చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. సరే మళ్ళీ గుడ్ మార్నింగ్. ఆయన ఎవరు? మీ తమ్ముడా? తమ్ముడు పేరేంటి? స్లేట్ పడేస్తారా? అట్లా స్లేట్ పడేస్తారా? తమ్ముడికి ఏదో నేర్పించే లోపలికి రండి. అందుకే कौन है रे तू? నువ్వు అడుగుతావా? పోతున్నాను. హలో, సైలెంట్ ఉండండి, మాట్లాడితే ఎంపిదా నీ వల్ల మొత్తం. నాకు ఈ కాలు మీద ఈ కాలు పోదు. పంపిస్తే పోతుంది అది కూడా. ఇప్పుడు పోలే మళ్ళా. హలో, నీ క్లాస్ మాట్లాడాలంటే అర్థం కదా. టీచర్ చదువు తక్కువ చెప్తుంది, ఫోన్ ఎక్కువ మాట్లాడుతుంది. ఏం చెప్పావురా? నువ్వు ఇంత కరెక్షన్ పెట్టుకొని ఏం చేస్తున్నావు? మొన్నటిదాకా ఎన్ని కరెక్షన్స్, ఇంకా కరెక్షన్స్ ఉన్నాయి. మా అక్క బలపాలు బుక్కుతుంది టీచర్ ఇంటి కాడ. ఎన్ని కరెక్షన్స్ ఉంటాయా? ఎన్ని కరెక్షన్స్ ఉంటాయా? ఉంటాయా? డిస్కౌంట్ చూపించమని బుక్ చూపియే ఉన్నా. టీచర్ ఈ పాప నువ్వు ఫస్ట్ చెప్పు, కరెక్షన్ తెచ్చుకోలేవు. ఇదేనా వాడులే పింపలే. టీచర్ ఈ పాప బ్యాగులో పెన్నులు తీసుకుంటది. కూర్చొని దయ్యం ఉండాలా? అదో నీ లెక్కనే ఉండాలా దయ్యం? నన్ను చేయమంటావా? కూర్చో. పేరెంట్స్ మీటింగ్ వచ్చేటప్పుడు చెప్తే మీ మమ్మీకి. నీకే చెప్పేది మూలకో. ఒక బుక్ బొమ్మ చూసుకుంటా కూర్చుంటా. బుక్కులు అంటే
నేను పోతా బుజ్జుంటా. నాకు ఈ టైంకి బొబ్బొచ్చింది బొగ్గుంటా నేను. అదో మా రాక్షసులు 2 అక్కలు ఉన్నాయి పిసుకొచ్చినాయి. పడుకున్నావు అనుకో నీ గేట్లు పడతావు. ఎవరైనా ఉంటే కరెక్షన్ రండి తీసుకురండి కరెక్షన్ చేస్తాం. నువ్వు కానీ పడుకున్నా అనుకో వాటర్ పడ్డదాకా ఇంటికి పోవు. ఇవన్నీ ఉన్నాయా ఏం చేసిన ఒక్కటే ఉందా అని చెప్పినావు. అన్నీ ఉన్నాయి. చెప్తా ఆయన పని చెప్తాను చెప్తాను. ఇంకొక 2 నువ్వు చూసుకో ఆయన పని చూస్తానంటున్నావు కదా పని కూడా అయితే. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు బుక్క ఇదో టీచర్ పెట్టుకో. చెప్తాను పని ఆటకాలే అందుకే నేను ఈ గయల్ టీచర్ కాడికి రానందే. నా పేరు గయాలంటావా చంపాలా నీళ్ళు పోసింది. మళ్ళా నువ్వు ఎందుకు స్కూల్కి వచ్చినా మళ్ళా వస్తామంటావు లేదమంటావు అన్ని నువ్వే చెప్తావు. ఏం టీచర్ టీచర్స్ కాబట్టి అన్ని నిన్ను చెప్తాను. కూర్చో. బల్బం ఇయ్యో బల్బం స్లైడ్ బల్బం లేదు. ఇదిగో ఏమి నిన్న నా దగ్గర ఉంది ఇస్తా. ఏబిసిడి పెట్టిస్తా రాయలా. నువ్వు మూసుకొని పని చేసుకో. నాకు చాక్లెట్ ఇస్తాను పనికొస్తే ఉండు ఉండు టీచర్ మళ్ళా కొడతాది. పెద్ద పాప నాశనం నాశనం చేస్తాను. నీ బుక్ నీ నోమకి ఇస్తారు రండి మీ ఇద్దరికి. చెయ్యకపోయినా నాకు చంప జల్లు జల్లు అంటది. స్టిక్ నువ్వు ఎలా కొడతాను రోజ్ రైట్ ఇప్పుడు ఉన్నమ్మా లోటస్ రోజ్ పన్ను చేసుకో ఏమి ఏం రాసిస్తా ఏం రాస్తున్నా ఇది ఏనా ఏనా ఇది మొత్తం తప్పెచ్చి నువ్వు బయటకు ఏ మీ తమ్ముడు ఎంత తెచ్చినా నువ్వు మీ ఇద్దరు గోడ కూర్చి చెప్పు కుర్చీలుంది మేడం. కుర్చీ కావాలి నీకు. నాది కుర్చీ లేదంటే దిక్కుకి గోడ కుర్చీ ఏమన్నావు? కుర్చీ చెప్తే ఆడిందో తెచ్చి గోడకి ఎత్తా. ఏం బాగేసినావు నువ్వు టీచర్ బాగేసినావు. నువ్వు అంటావు పంది మొక్కమోడ. నీ ఎవరు తెచ్చారా నువ్వు? ఎవరు అడిగి తెచ్చాడు అడిగినావా? చెప్పు. చేయబట్టండి మీరు చేయబట్టు. ఎక్కువ నాటకాలు అవుతున్నాయి. బయటికి వెళ్ళి గోడ కూర్చేయు. బయటకు గోడ కూర్చో అందరు చూసారు. ప్రిన్సిపల్ మేడంతో పాటు చూసారు. బయట కుక్కలు ఉన్నాయి టీచర్. కుక్కలు దెంకం పోవచ్చు ఇంటికి. నేను చూసా బయట నుంచి. ఇప్పుడు ఇంటికి దెంకం పోవచ్చు. గోడ కూర్చేసి దెంకం పోతే ఇంటికి పెట్టు. గోడ కూర్చో పెట్టు. పోయినా మంచం నువ్వు పడతాడు. ఇట్లానే ఉండాలా? వెళ్ళినా అనుకో మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదిరా. కొంచెం వాడండి ఉంది కదా. టీచర్ చూడలే పడిపోవచ్చు. అయ్యి Run.
కావాలంట. ఏ మీ తమ్ముడు వచ్చినాడే, మీ తమ్ముడు వల్ల చెప్పండి నాకు ఫోన్ చేసి మీ మమ్మీతోని తెప్పియాలి. లేకున్నా అది నా ఇష్టం అంటే ఎవరు కుదురుతుంది? మీ తమ్ముడు ఆ క్లాసా? నీ క్లాసా? మీ తమ్ముడు నీ క్లాస్ కదా, ఎల్కేజీ కింద సెక్షన్ ఉంటుంది, దాంట్లో పోవాలి. నువ్వెందుకు వెళ్తున్నావు దానికి? చెప్పు చెప్పు చెప్పు. మీ అమ్మ పంపిస్తే వేరే క్లాస్ పంపించాలి కదా, మీ క్లాస్ కింద పంపిస్తుండు. మీ మమ్మీ ఫోటో ఇంకోసారి కానీ మీరు మీ తమ్ముడి క్లాస్ కడ పెడితే నేను వెళ్ళిపోవచ్చు స్కూల్ నుంచి. అంతే, అయిపోయింది. ఇంకోసారి లేవాలి, నువ్వు వాసన పట్టాయి. ఇంకా కట్ట ఏమైనా కొడదాం అనుకున్నా, పాపం చిన్నపిల్లలే అని కొట్టలేను. నీది అయిపోలే ఇంకా నీది అయిపోలే ఏడుందా కూడా తెలియదు. అప్పుడే రాసింది. నువ్వు క్లాస్ టాపర్ కదా, చెప్పాలి మీ తమ్ముడికి. ఏ బ్యాగ్ సర్దేసుకోండి, ఇప్పుడు బెల్ అయితే ఇంటికి వెళ్దురు అని. ఆ బ్యాగ్ మీ తమ్ముడు వేసుకెళ్ళండి. మీ తమ్ముడిది పెద్ద తమ్ముడు వచ్చింది ఉండకి అని ఎందుకు తీసుకొచ్చిన సార్? లైన్లో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.